హలో నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ సాలడ్ రెసిపీ చూసేద్దాం. మీరు చూసినట్లుగా ఇక్కడ కీర దోసకాయ అలాగే క్యారెట్ ఉంటే సరిపోతుంది. దానికి డ్రెస్సింగ్కి మనం వచ్చేసి చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి, అలాగే ఒక పండు మిర్చి, అలాగే కొంచెం బెల్లం తీసుకొని మెత్తగా దంచి పక్కన పెట్టుకోవాలి. సో ఇంకొక గిన్నెలో కొంచెం ఆలివ్ ఆయిల్, అందులోకి కొంచెం సాల్ట్, అలాగే పెప్పర్, కొంచెం హనీ, ఈ నాలుగింటిని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనం ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ అలాగే కీర దోసకాయ, వాటిని పొడవుగా తురుము పెట్టుకోవాలి నూడిల్స్ లాగా. సో దానిలోకి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్న ఈ పేస్ట్, అలాగే ఇక్కడ కలుపుకున్న ఆలివ్ ఆయిల్, సాల్ట్, పెప్పర్, హనీ, వీటన్నింటినీ మనం తురుము పెట్టుకున్న క్యారెట్ కీరాలోకి వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అలాగే దీనిలోకి కొంచెం క్రంచీగా ఉండడం కోసం, మనం తినేటప్పుడు క్రంచీగా తగలడం కోసం వేయించిన పల్లీలు పొట్టు తీసేసి చక్కగా వాటిని ఇందులో మిక్స్ చేసేసుకోవడమే. వీటన్నింటినీ బాగా వేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత సాలడ్ తినడం అంతే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సాలడ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ చూసినట్టుగా ఈ పల్లీలు అనేవి మనం తింటుంటే మధ్య మధ్యలో చక్కగా క్రంచీగా తగులుతూ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. దీన్ని మనం బిఫోర్ లంచ్ అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా ఈ సాలడ్ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. వెరీ సింపుల్ అండి. అలాగే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి పెద్దగా కష్టపడాల్సిన పనేం లేదు. ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.